Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 2. నేటి దినము మన ధ్యానం కొరకు 121వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. My help cometh from the Lord which made heaven and earth. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. The 15 Psalms, that is 120 to 134, 120 నుండి 134 వరకు ఉన్న ఈ 15 కీర్తనల్ని they are known as the Psalms of Ascent. వీటిని ఆరోహణ కీర్తనలు అంటారు. And these Psalms were sung by those traveling to Jerusalem for the 3 great feasts. ఈ కీర్తనల్ని యెరూషలేమునకు 3 ప్రధానమైన పండుగల కొరకు ప్రయాణం చేసి వెళ్తున్న యాత్రికులు పాడుకునే కీర్తనలు అని And చెప్తారు. so these are travel songs. కాబట్టి ఇవి యాత్రా కీర్తనలుగా కూడా They చెప్పబడ్డాయి. are songs for the road. ఇవి ఆ ప్రయాణం కొరకైనటువంటి కీర్తనలు, The songs for the journey of life. అంటే జీవిత ప్రయాణం కొరకైనటువంటి కీర్తనలు. So they are called Psalms of Ascent not only because the people were going up to Jerusalem, ఇవి ఆరోహణ కీర్తనలుగా చెప్పబడినప్పుడు ఈ ప్రజలు యెరూషలేమునకు ఎక్కిపోతున్నప్పుడు పాడుకునే కీర్తనలు మాత్రమే కాదు, but because these Psalms themselves lead us upwards to God in our personal walk with the Lord. ఎందుకంటే ఈ కీర్తనలు మనల్ని మనం దేవునితో కూడా ఆత్మీయ జీవితంలో, అంటే మనం పైకి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు కూడా దానికి పాడుకునే కీర్తనలు ఇవి. And it is in this sense that they are stepping stones to God's hearts for our journey and for our life. ఈ విధంగా మన జీవిత ప్రయాణాల్లో ప్రభు దగ్గరికి మనం ఆయన దగ్గర సమీపిస్తున్నప్పుడుకి సంబంధించిన కీర్తనలు. We all need help at times in life. మనందరం కూడా జీవితంలో ఏదో సమయంలో సహాయం అనేది అవసరం ఉంటుంది. When someone falls sick, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, or in danger, ప్రమాదంలో ఉన్నప్పుడు, we phone 108 or 104 in our states. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనము 104 అని 108 దానికి మనం ఫోన్ చేస్తాం కదా, అంటే అంబులెన్స్కి. On highways, ఆ రహదారుల్లో కూడా, and when some accident takes place, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు we phone to the number 1033. కాబట్టి 1033కి మనం ఫోన్ చేస్తాం కదా. Some call their friends or relatives. కొంతమంది వారి బంధువులను, వారి స్నేహితులను పిలుస్తారు. In America, అమెరికాలో అయితే suppose some problem is there, ఏదైనా సమస్య వస్తే they dial 911. 911 ఈ అంకెకి వాళ్ళు ఫోన్ చేస్తారు. So it is good to have a support system. కాబట్టి ఈ విధంగా మనకు కొంచెం ఆధారంగా ఉండేది ఉంటే మంచిదే. But we need to look further than that. అయితే దానికి మించి మనం చూడాలి. Because history and experience teach us that no safety plan, no insurance policy, they can give safety in life. ఎందుకంటే చరిత్రలో చూసినా, అనుభవపూర్వకంగా మనం చూసినా, మనకున్నటువంటి బీమా పథకాలే కావచ్చు, లేకపోతే ఇలాంటి దీనికి సంబంధించిన ఏవి కూడా మనకి ఏమి నిశ్చయిత ఇవ్వలేవు, సహాయపడలేవు. No security system can keep you absolutely safe in this life. కాబట్టి ఈ జీవితంలో భద్రతకి సంబంధించినటువంటి విధానాలు, పద్ధతులు ఏవి కూడా మనకి సహాయం చేయలేవు. You can follow all the safety rules, take every precaution, and exercise and eat well, and sometimes still the things can go wrong. చూడండి, నువ్వు బాగా భోజనం చేస్తూ మంచి ఆహార నియమావళిని పాటిస్తూ ఉండవచ్చు, భద్రతకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవచ్చు. ఇన్ని చేసినా కానీ నీకు సహాయం అవసరం అవుతుంది. Sometimes things may go wrong. కొన్నిసార్లు అవి మరి పరిస్థితులు సరిగా ఉండకపోవచ్చు. And that's why we need to look to God for help. అందుకనే సహాయం కొరకు దేవుని వైపు చూడాలి. The scriptures teach us that God helps those who seek his help. లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? యెహోవాను వెతుకు వారికి ఆయన సహాయం కొరకు ఆయన వైపు చూస్తే ఆయన ఇస్తాడు సహాయం. None of us are safe until we take refuge in God. మనలో ఏ ఒక్కరం కూడా యెహోవాను ఆశ్రయించేదంత వరకు మనకు సహాయం రాదు. Psalm 121 is a psalm about trusting in God's providential care. 121వ కీర్తన దేవుడు మన గురించి ఆయన పట్టించుకునేవాడు, జాగ్రత్తలు తీసుకునేవాడు అనే దానిపైన నమ్మిక ఉంచదగిన కీర్తన. It is a travel psalm. ఇది యాత్రా కీర్తన. In fact, many families read this psalm out loud together before going on a trip. వాస్తవంగా ప్రతి కుటుంబంలో ఉన్నవారు కూడా ఏదైనా ప్రయాణం కొరకై వాళ్ళు సిద్ధపడుతున్నప్పుడు అందరూ కలిసి గట్టిగా చదువుకుంటారు కూడా ఈ కీర్తన. And devout Jews recite portions of this psalm when they leave
or when they enter their homes. భక్తి గల యూదులైతే ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు, ఇంటి లోపల ప్రవేశిస్తున్నప్పుడు తప్పక ఈ కీర్తన చదువుతారు. Do you need help this morning? ఈ ఉదయకాలం నీకు ఏదైనా సహాయం అవసరమా? Then this psalm is for you. అలాగైతే ఈ కీర్తన నీకే. This is a good one to memorize and have handy for the journey of life. కంఠస్థం చేయడం ఇది మంచిదే. ప్రయాణాల్లో కూడా ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. Psalm 121 teaches us three big truths about God's help and care for you. 121వ కీర్తన దేవుడు చేసేటువంటి గొప్ప సహాయం గురించి, ఆయన నీ గురించి ఎంత పట్టింపు కలిగి ఉంటాడో నేర్పిస్తున్నాయి. Three things. 3 సంగతులు నేర్పిస్తున్నాయి దానికి సంబంధించి. ఒకటి, the creator is your helper. సృష్టికర్త అయిన వాడు నీ సహాయకుడు. Secondly, రెండవది, the God of Israel is your protector. ఇశ్రాయేలును కాపాడువాడు నీ దేవుడు. And then finally, చివరిగా number 3, మూడవది, the Lord will keep you from all harm. ప్రతి అపాయము కీడు నుండి యెహోవా నిన్ను కాపాడును. So let us look at the first one only, because our verse for today's meditation is about the first truth. మొదటి విషయాన్ని చూద్దాం, ఎందుకనగా నేడు దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ సత్యం ఈ మొదటి దాంట్లోనే ఉంటుంది. The creator is your helper. సృష్టికర్త అయిన వాడు నీకు సహాయకుడు. If Psalm 121 1 and 2 verses, 121వ కీర్తన 1-2 వచనాలను so మనం first of all, చదివితే, when we see the creator is our helper, మొదటిదిగా మనం చూస్తాం సృష్టికర్తయే మన సహాయకుడు. look at verses 1 and 2. 1-2 వచనాలు చూడండి. I lift up my eyes to the hills, where does my help come from? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? My help comes from the Lord, the maker of heaven and earth. భూమి ఆకాశములను సృష్టించిన ఆ యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. These are beautiful verses of scripture that have brought much comfort to God's people over the years. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారికి ఎంతో కాలంగా ఎంతో గొప్ప ఆదరణ ఇవ్వగలిగినటువంటి ఒక చక్కని సుందరమైన కీర్తనలు. I know many of you have quoted these verses in times of need. మీరు చాలా మంది అక్కర సహాయం ఉన్న సమయాల్లో ఈ కీర్తనలు చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. And they tell us several things about God and the help that he provides. దేవుని గురించి అనేక సంగతులని, దేవుడు మనకు చేసే సహాయం గురించి చాలా విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. We are going to see some of them. వాటిలో కొన్ని విషయాలు మనం చూద్దాం. Number 1, మొదటిది, look beyond the mountains to the God who created them. కాబట్టి కొండలని సృష్టించిన ఆ దేవుడిని, అంటే కొండలకి పైగా ఉన్నటువంటి ఆ సృష్టికర్తని దేవుని వైపు చూడు. First of all, మొదటిదిగా they encourage us to look beyond the mountains to the God who created them. మొదటిదిగా ఈ కొండలను సృష్టించిన ఆ దేవుడు, అంటే కొండలకి పైన ఉన్నవాడు ఆ దేవుడిని చూడాలి. Hills and mountains are symbols of strength and stability. కొండలు పర్వతాలు ఇవి బలము శక్తికి సూచనగా ఉన్నాయి. They are great in size. ఇవి ఆకారంలో కూడా చాలా పెద్దగా They ఉంటాయి. are long lasting and they are unchanging. ఎక్కువ కాలం ఉండేటువంటివి అవి ఆ మార్పు చెందనివి. The creation reflects the creator. కాబట్టి సృష్టికర్తని ప్రతిబింబింపజేస్తుంది. And so the God who made the mountains is even greater in power and strength. కాబట్టి కొండలని సృష్టించినటువంటి ఆ దేవుడు వీటికన్నా ఎన్నో రెట్లు బలవంతుడు, శక్తి గలవాడు. When he could create such stable, such strong mountains, how much more strong and stable he is. ఎంత బలమైన, ఇంతటి స్థిరమైనటువంటి కొండలనే సృష్టించగలిగినటువంటి దేవుడు అయితే మరి ఆ దేవుడు ఇంకెంత బలమైన వాడు, ఎంత స్థిరమైన వాడు. And the hills are also upward in direction. ఇప్పుడు మన కొండలను కూడా చూస్తే అవి పై దిశగా ఉంటాయి అన్ని కూడా. And we tend to look down when we are in trouble. అంటే మనము కష్టాల్లో ఉన్నప్పుడు మనము కొంచెము క్రిందకి చూసేటువంటి పరిస్థితులు వస్తాయి కదా. Right. కదా, అది సత్యమే కదా. Our faces are downcast. అంటే మన తల కిందకి పోతుంది. Our focus is in our troubles. మన చూపు అంతా కూడా మన కష్టాలు, మన ఇబ్బందుల మీద ఉంటుంది. Our focus is in all our problems down here. మన చూపులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే ఉండిపోతాయి. And they just tend to drag us down further. ఇవి మరింతగా మనల్ని క్రిందకి దిగజార్చేవిగా ఉంటాయి. But don't look down. కాబట్టి క్రిందకి చూడొద్దు ఎప్పుడు That is కూడా. the wrong direction. అది తప్పుడు దిశలో చూస్తున్నాం. The hills are a reminder that we are to look up. కొండలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మనం పైకి చూడాలి అని జ్ఞాపకం You చేస్తున్నాయి. must lift your eyes to look at a mountain. You must look your eyes like that. నువ్వు కన్నులెత్తి కొండల వైపు చూడాలి, కొండల తట్టు చూడాలి, పైకి చూడాలి. But don't stop there. అంతటితో ఆగిపోవద్దు. Are you looking high enough?
నువ్వు అంత ఆ పైకి చూస్తున్నావు, అదే సరిపోయింది అనుకుంటున్నావు. You must look beyond the mountains to the God. నీవు కొండలకి పైన ఉన్నటువంటి ఆ దేవుని వైపు చూడాలి. The God who created them, because God is higher than all. వాటిని సృష్టించిన దేవుడి వైపు, అనగా వీటన్నిటిని సృష్టించిన ఆ దేవుడు అన్నిటికన్నా ఉన్నతుడైన. So remember, these psalms were sung by travelers on their way to Jerusalem. గుర్తుపెట్టుకోండి, ఈ కీర్తనలు యాత్రికులు యెరూషలేమునకు యాత్ర చేస్తున్నప్పుడు పాడుకున్న కీర్తనలు. And it is possible they may have sung this psalm as they were nearing the hills that surrounded Jerusalem. ఈ కీర్తనల్ని యెరూషలేము సమీపిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ కొండల దగ్గరికి వచ్చినప్పుడు కూడా పాడుకుంటారు. So in that case, they were not only looking up to the mountains, but they would also have been looking up towards Jerusalem, the temple. ఈ విషయంలో వారు కేవలం ఆ కొండల వైపు మాత్రమే చూడడం కాదు, కానీ వాటిని సమీపంగా వస్తున్న యెరూషలేం వైపు కూడా చూస్తున్నారు. So that is the dwelling place of God. అది దేవుని యొక్క నివాస So స్థలం. this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. First of all, మొదటిది, see, God has created them, and these hills and mountains are very strong and stable. దేవుడు ఈ కొండలని పర్వతాలను సృష్టించాడు కదా, ఆ కొండలు చాలా బలమైనవి, స్థిరమైనవి. So undoubtedly the creator is more strong and stable. నిస్సందేహంగా వాటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు వాటికన్నా ఎన్నో రెట్లు బలమైన వాడు, స్థిరమైన వాడు. And what the hills are speaking? కొండలు దేని గురించి మాట్లాడుతున్నాయి? Look పైకి చూడాలి. So what does it mean? అంటే అర్థం, When you are looking up, not looking down, నువ్వు పైకి చూస్తున్నావు, కిందకి చూడడం లేదంటే, not only you will see the mountains, Jerusalem mountains, నీవు ఆ యెరూషలేము కొండల వైపు చూడడం మాత్రమే కాదు, but you are able to see the temple also, the dwelling place of God. అక్కడ ఉన్నటువంటి ఆ మందిరము, అంటే దేవుని నివాస స్థలమైన మందిరం వైపు కూడా చూస్తున్నావు. What a wonderful truth. ఎంత అద్భుతమైన So సత్యం. looking up is a lesson by the hills. కాబట్టి పైకి చూచుట అనేది కొండల వైపు చూస్తూ వాటి ద్వారా ఒక పాఠం నేర్చుకుంటున్నాం. But looking at the hills is not the end. Looking up the one who is above the hills. అయితే కొండల వైపు, కొండల తట్టు చూడడం సరిపోదు. కొండలకి పైన ఉన్న ఉన్నతుడైన ఆ దేవుణ్ణి చూడాలి. Psalm 46:1 says, 46వ కీర్తన మొదటి వచనం రాయబడింది, God is our refuge and strength, an everlasting present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Also we read in Psalm 90 verse 2, 90వ కీర్తన 2వ వచనంలో కూడా మనం చూడొచ్చు. Before the mountains were born, or you brought forth the earth and the world, from everlasting to everlasting you are God. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. God is bigger than the mountains, and God is before the mountains. దేవుడు పర్వతములకైనా పెద్దవాడు, గొప్పవాడు, పర్వతముల కన్నా ముందున్నవాడు ఆయన. We don't look to the mountains for our strength, కాబట్టి మన బలము కొరకు పర్వతముల వైపు మనం చూడం, but we lift our eyes up towards God who can help us in the time of need. అయితే మన కష్టకాలంలో సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపుగా, దేవుని తట్టు మన కనులు చూడాలి. So don't just look to the hills, but look to the one who made the hills. కాబట్టి కేవలం కొండల తట్టు చూడడం కాదు, ఈ కొండలను సృష్టించిన దేవుని వైపు చూడాలి. Look beyond the creation to the creator. కాబట్టి సృష్టికి మించి సృష్టికర్త అయిన ఆ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయనను చూడాలి. As Pastor Josh Moody says, పాస్టర్ జోష్ మూడీ గారు చెప్పినట్లు, nature is not the solution, it points to the solution. చూడండి, ప్రకృతి అనేది మనకు పరిష్కారం ఇచ్చేది కాదు, పరిష్కారం వైపుగా మనకు చూపించేది, ఇది కేవలం నడిపించేది అంతే. So look beyond the mountains to God who created them. కాబట్టి ఈ పర్వతాలు, కొండలని సృష్టించినటువంటి దేవుణ్ణి, కొండలకి పైన ఉన్న ఆ దేవుణ్ణి చూడాలి. And the next thing is, తర్వాత మాట, your help comes from the maker of heaven and earth. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా నుండి నీకు సహాయం వస్తుంది. In verse 1, మొదటి వచనం, the psalmist asks, where does my help come from? కీర్తనకారుడికి ఒక ప్రశ్న ఉంది, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? In verse 2, రెండవ వచనం, we get the answer. దానికి జవాబు ఉంది, My help comes from the Lord, the maker of heaven and earth. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. Where does your help come from? కాబట్టి నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? Your help comes from the maker of heaven and earth. నీ సహాయము భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త నుండే వస్తుంది. God not only made the mountains, దేవుడు కేవలం కొండలను సృష్టించడం మాత్రమే He కాదు, made everything. సమస్తమును సృష్టించాడు. This description of God as the maker of heaven and earth appears
3 times in the Psalms of Ascent. దేవుని గురించినటువంటి వివరణ అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఈ Maker of heaven and earth. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తగా ఈ యాత్రా కీర్తనలో మరి కనీసం 3 సార్లు కనబడుతుంది. Here near the beginning, that is in 121:2. ఇక్కడ ఆరంభంలో చూస్తున్నాం అంటే 121వ కీర్తన 2వ వచనంలో. And in the middle of these Psalms, that is 124:8. ఈ కీర్తనల మధ్య భాగంలో 124వ కీర్తన 8వ వచనంలో And చూడొచ్చు. again at the end of these Psalms, 134:4. మళ్ళీ ఈ కీర్తన ముగింపులో 134వ కీర్తన 4వ వచనంలో కూడా Here చూడొచ్చు. in Psalm 121 and in 124, ఇక్కడ మనం 121 124 కీర్తనలో it speaks about the source of your help. నీ సహాయానికి ఆధారం ఏమిటో చెప్తాం. And in Psalm 134, 134 కీర్తనలో it shows the source of your blessing. ఇది నీ ఆశీర్వాదాలకి కారణం ఏమిటో చెప్తుంది. We read in Genesis 1:1. ఆది కాండం 1:1 మనం చదువుతాం. In the beginning, God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. In the book of Jeremiah, ఇర్మియా గ్రంథంలో chapter 10, 10వ అధ్యాయంలో verse 12, 12వ వచనం, God made the earth by his power, he founded the world by his wisdom, and stretched out the heavens by his understanding. 10:12. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. In other words, మరో మాటలో the చెప్పాలంటే maker of heaven and earth has unlimited power. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినవాడు మితిలేని శక్తిని కలిగినవాడు. He has unlimited wisdom and understanding. మితిలేనటువంటి జ్ఞానము ప్రజ్ఞ కలిగినవాడు ఆయన. He has all the resources and more to meet your every need. నీ ప్రతి అక్కర తీర్చగలిగినటువంటి సమస్తమైన వనరులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. He's got the whole world in his hands. కాబట్టి ప్రపంచం అంతా సర్వలోకం ఆయన చేతిలో ఉంది. And he is your helper. ఆయన నీ సహాయకుడు. God is not only the creator, but he is involved in his creation. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టి అంతటిలో కూడా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. And the scriptures teach us లేఖనాలు ఇంకా మనకు నేర్పిస్తున్నాయి. that God is involved in every aspect of his creation, and that includes you also. దేవుడు తాను సృష్టించిన సృష్టిలో అన్ని విషయాలు కలగజేసుకుంటున్నాడు, తన కార్యం జరిగిస్తూ ఆ సృష్టిలో భాగమైన నీ కొరకు కూడా తన కార్యం చేస్తున్నాడు. What a difference it makes to know that the creator of the universe is your helper and your friend. విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినవాడు నీకు సహాయకుడు, నీకు స్నేహితుడు అని తెలుసుకొనుట ఎంత గొప్ప వ్యత్యాసం, ఎంత గొప్ప సత్యం. How big is your problem today? ఈరోజు నీకున్న సమస్య ఎంత గొప్పది, ఏ పాటిది? Now compare it to the maker of heaven and earth. ఇప్పుడు భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన వారితో దీన్ని పోల్చుకొని చూస్తే, So we live in a world neither of chance nor fate. కాబట్టి మనం ఎలాంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నామంటే దీనికి మనం ఏ అవకాశాలను కల్పించేది Without కానీ, any knowledge we are not here. అంటే ఇక్కడ మనం ఎలా ఏదో తెలవక ఏ జ్ఞానం లేక మనం ఇక్కడ లేం. This is God's world. ఇది దేవుని యొక్క ప్రపంచం. And God's providence means that nothing can happen to you outside God's will. దేవుని యొక్క సదుపాయాలు మనకు కల్పిస్తున్నాడంటే దేవునికి తెలియకుండా వేరేది ఏమీ జరగదు నీకు. One day, ఒక దినాన a husband was leaving on a trip. ఒక భర్త ప్రయాణం కొరకు వెళ్తా ఉన్నాడు, ఇల్లు విడిచి వెళ్తా ఉన్నాడు. We go for any place outside. సాధారణంగా ఏదైనా బయట ప్రాంతానికి వెళ్ళేటప్పుడు Before we go out, బయటికి వెళ్లే ముందు we will pray ప్రార్థన చేస్తాం. with our wife and children. భార్య పిల్లలతో కలిసి ప్రార్థన What we will చేస్తాం. say? ఏమని చెప్తాము? Lord, I am going out. దేవా బయటికి వెళ్తున్నాను, I am going out for ministry. నేను పరిచర్య కొరకు వెళ్తున్నాను, Till I come, నేను వచ్చేంత వరకు please protect my wife and ఆ children. భార్య పిల్లలు నువ్వే కాపాడు అంట. So that brother also, కాబట్టి ఆ సహోదరు కూడా he prayed like that only. అలాగే ప్రార్థన చేసినాడు. Lord, I am going out. ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను. And then he was praying. ఆ విధంగా ప్రార్థన చేస్తా So he ఉన్నాడు. prayed with his wife. భార్యతో కలిసి ప్రార్థన చేసినాడు. He prayed like this. ఇట్లా ప్రార్థన చేసినాడు ఆయన. Dear Lord, ప్రియమైన ప్రభువా, please protect my wife and children while I am gone. నేను బయటికి వెళ్ళిన సమయాల్లో నా భార్య పిల్లని నువ్వే కాపాడు. When he finished praying, ప్రార్థన అయిపోయిన తర్వాత his intelligent wife said, తెలివైన భార్య ఏమన్నదంటే, who do you think protects us when you are here? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవరు కాపాడుతున్నారు అనుకున్నావు? Is it you?
నువ్వా నన్ను కాపాడేది? So you are praying that when I am away, you please protect my wife. నేను లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నువ్వే నా భార్య పిల్లల్ని కాపాడాలని అంటున్నావే. So she questioned. కాబట్టి అట్లా ప్రశ్నించింది ఆమె. Who is, what do you think, who do you think protects us when you are here? కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కాపాడేది ఎవరు అనుకుంటున్నావు? It is a good question. మంచి ప్రశ్నే. So what is the source of your help? కాబట్టి నీ సహాయానికి ఆధారం ఏమిటి? Psalm 121 tells us 121వ కీర్తన చెప్తాం. it is the maker of heaven and earth. భూమి ఆకాశములను సృజించినవాడు. This is the first truth we learn from this psalm. ఈ కీర్తన నుండి మనం నేర్చుకునే మొదటి పాఠం. This is the verse for our meditation. ఇదే మన ధ్యానం కొరకు, నేటి దిన ధ్యానం కొరకైన వచనం కూడా. Creator is your help. సృష్టికర్త అయిన వాడు నీకు సహాయకుడు. What blessed people we are. ఎంతటి ధన్యులం మనం. So let us have that confidence in all our problems. కాబట్టి మన సమస్యలింట్లో కూడా ఇలాంటి నిశ్చయత, ధైర్యాన్ని కలిగి ఉందాం. Let us look up. పైకి చూద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank Thee for this wonderful promise, O Lord, which Thou hast given unto us from Psalm 121. 121వ కీర్తనలో నుండి మాకు మీరు అనుగ్రహించిన అద్భుతమైన ఈ వాగ్దాన వచనాన్ని బట్టి వందనాలు. Our Creator is the creator of the heavens and the earth. ప్రభువా, మా సృష్టికర్త అయిన వాడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త. He is not only our God, He is our Father. ఆయన మాకు దేవుడు మాత్రమే కాదు, మాకు తండ్రి కూడా. O Lord, He will take care of us. ఆయనే మా గురించి అన్ని చూసుకునేవాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. No problem is beyond His capacity. ఏ సమస్య ఆయనకి మించినది కాదు, ఆయనకు చాతగానిది కాదు. Not only that, అంతేకాకుండా the hills in our verse speaks that we have to look up. నేటి దిన వచనంలో మా కొరకు ఉన్నటువంటి ఆ కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా పైకి చూడాలని బోధిస్తున్నాయి. O Lord, when we are climbing the hills, O Lord, when we are looking up, we not only, O Lord, we can see upwards, but we can see beyond the hills the very God. కొండలు పైకి ఎక్కుతున్నప్పుడు, పైకి చూస్తున్నప్పుడు అంత మాత్రమే కాకుండా కొండలకు మించి దానికి పైగా ఉన్న దేవుని వైపు మేము చూడగలం. Oh, the Israelites, when they were climbing the mountains, by the time they are approaching, they are not able to see the mountains, but the temple there, the very presence of God. ఇశ్రాయేలీలు కూడా కొండలను ఎక్కుతున్నప్పుడు ఎక్కుతూ ప్రభా అక్కడ నుండి ఆ యెరూషలేముని వారు చూసినప్పుడు కొండలకు పైన ఉన్నటువంటి ఆ దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని చూసినారు. Help us to understand these things. దేవా, ఈ సత్యాలు మేము అర్థం చేసుకుంటకు సహాయం చేయండి. Help us to not feel fear at any of the problems we are facing. మా జీవితంలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యకైనా మేము భయపడకుండా సహాయం చేయండి. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. Any problem, help us to look up, O Lord, beyond the hills to our Creator. ఎలాంటి సమస్యల్లోనైనా ప్రభా కొండలకి మించి కొండలకు పైన ఉన్నటువంటి ఆ దేవుని వైపే మా సహాయం కొరకు ఆయన చూచేదానికి సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.